Hello guys, welcome back to my channel. I am Harish Vadde, men's fashion, fitness, grooming and lifestyle advisor. ఇవాటి వీడియోలో నేను కంప్లీట్గా బియర్డ్ని ఎలా ట్రిమ్ చేసుకోవాలో చెప్తాను. చాలా మందికి బియర్డ్ని ఎలా షేప్ చేసుకోవాలో తెలియదు అండ్ ప్రాపర్ ఎలా ట్రిమ్ చేసుకోవాలో తెలియదు. సో ఇవాటి వీడియోలో మనం ప్రాపర్గా ఎలా షేప్ చేసుకోవాలి, ఎలా ట్రిమ్ చేసుకోవాలో చెప్తాను. అండ్ అలాగే వీడియో ఎండింగ్లో విరాట్ కోహ్లీ లాగా మనకు టేపర్డ్ లుక్ లాగా ఎలా ట్రిమ్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో గైస్, ఇఫ్ దట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్, లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ వేస్టింగ్ ఎనీ ఆఫ్ యువర్ టైం. బియర్డ్ని ట్రిమ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం బియర్డ్ని లెంత్ ఎంత ఉంచుకోవాలో మనం డిసైడ్ చేసుకోవాలి. అలా డిసైడ్ చేసుకున్నాక మనం ట్రిమ్ చేసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. దానికి మనకు ఫస్ట్ కావాల్సింది ఒక మంచి ట్రిమ్మర్ అండ్ ఒక మంచి మిర్రర్. సో ఈ రెండు ఉండాలి అండ్ వాటితో పాటుగా మనకు ఎలా ట్రిమ్ చేసుకోవాలో ఒక ఐడియా ఉండాలి ఫస్ట్. సో అలా అయితే మనం బియర్డ్ ట్రిమ్ చేసుకోవడానికి ఇక రెడీ అయినట్టే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం బియర్డ్ని షేప్ చేసుకోవాలి. బియర్డ్ని షేప్ చేసుకోవడానికి మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మన జాలైన్ దగ్గర ఒక బేస్ లైన్ అనేది మనం క్రియేట్ చేస్తాం అన్నట్టు. ఈ బేస్ లైన్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు బియర్డ్ అనేది మంచిగా ఉన్నట్టుగా ఒక ఇల్యూషన్ లాగా కనబడుతుంది. అండ్ ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా మనకు డబల్ జా లైన్ ఉన్నట్టు కాకుండా, డబల్ జా ఉన్నట్టు కాకుండా, ఇక లావు కనబడకుండా ఒక ప్రాపర్గా ఒక షార్ప్నెస్ అనేది కనబడుతున్నట్టు. సో దానికోసం మనం ఇక్కడ ఒక మంచి బేస్ లైన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ బేస్ లైన్ అనేది మన థ్రోట్కి ఒక 2 ఇంచెస్ పైన, అంటే ఒక 2 ఫింగర్స్ పైన ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాలి. అండ్ అది కూడా మరీ కరువుగా ఉండకూడదు, మరీ స్ట్రైట్ లైన్లో ఉండకుండా మనం మీడియం లెవెల్ లాగా ఒక మిడ్ కర్వ్ లాగా చేసుకోవాలన్నట్టు. సో అది ఎలా చేసుకోవాలి మీకు బ్యాక్ ఎండ్లో ట్యూటోరియల్ లాగా వస్తూ ఉంటుంది అండ్ నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. సో మీకు క్లియర్గా అర్థమవుతున్నట్టు. సో ఇక్కడ మనం ప్రాపర్గా ట్రిమ్మర్ తోటి మన 0 సైజ్లో పెట్టుకొని ట్రిమ్ చేసుకోవాలి. అండ్ మీకు ఇంకా ఎక్స్ట్రా షార్ప్నెస్ కావాలనుకుంటే రేజర్తో కూడా చేసుకోవచ్చు. బట్ మన రేజర్ అనేది కొంచెం అంత మనకు కరెక్ట్గా చేసుకోలేకపోవచ్చు కాబట్టి మంచి ట్రిమ్మర్ తోటి 0 సైజ్లో పెట్టుకొని చేసుకుంటే మనకి ఇక్కడ ప్రాపర్ షేప్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఇక్కడ సైడ్స్కి కూడా ప్రాపర్గా ఉండకుండా కొంతమందికి ఎక్స్ట్రాగా గ్రో అవుతుంటుంది. సో దానికి కూడా మనం ఏం చేయాలంటే మనం ప్రాపర్ ఒక లైన్ లాగా ట్రిమ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ స్ట్రేట్ లైన్ లాగా అవసరం లేదు, కొంచెం స్ట్రేట్ లైన్లో వచ్చినా సరిపోతుంది మనకు. ఇలా కూడా మనం ప్రాపర్గా ట్రిమ్ చేసుకోవాలి. అండ్ బోత్ సైడ్స్ మనం అలా ట్రిమ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు చీక్ లైన్ అన్నట్టు, అంటే మన చీక్స్ ఉంటాయి కదా, చీక్స్కి బియర్డ్కి సపరేషన్ లాగా మనకు ఒక మంచి లైన్ లాగా చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనకు జా అనేది మంచి షార్ప్గా ఉన్నట్టు, మనకు మంచి జా లైన్ ఉన్నట్టుగా నీట్గా కనబడుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బియర్డ్ ప్రాపర్గా లేని వాళ్ళకు కూడా బియర్డ్ ప్రాపర్గా ఉన్నట్టు ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తున్నట్టు ఇది. అండ్ మీ బియర్డ్కి ఒక ప్రాపర్ షేప్ ఇస్తుంది ఇది. సో దీన్ని ఎలా చేసుకోవాలంటే వీటిని సైడ్ బన్స్ అంటారు, దీన్ని చీక్ లైన్ అంటారు. సో ఈ సైడ్ బన్స్కి, ఈ చీక్ లైన్కి అండ్ ఇక్కడ మొస్కాచ్కి మధ్యలో, అంటే ఇక్కడ సైడ్ బన్స్కు మొస్కాచ్కి మధ్యలో ఒక లైన్ లాగా మనం క్రియేట్ చేసుకోవాలి. ఈ లైన్ అనేది కూడా మనకు ప్రాపర్గా స్ట్రైట్ ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్గా కర్వ్ ఉన్నాయేం కాదు, కానీ ఓవర్గా కర్వ్ ఉండకుండా చూసుకోండి అండ్ ఓవర్గా స్ట్రైట్ ఉన్న కూడా చూసుకోండి. టోటల్ అప్ టు యూ అన్నట్టు. బట్ మై సజెషన్ ఏంటంటే లైట్గా కర్వ్ ఉండా చూసుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు తీసుకోవాలన్నట్టు. అది మీరు అలవాటు ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ చేసుకోవచ్చు, లేదు అనుకున్న వాళ్ళకైతే ఇక్కడ ఒక మీరు కోమ్ లాంటివి పెట్టుకొని కూడా మంచిగా చేసుకోవచ్చు అన్నట్టు. సో దీనికి మీరు ఏం చేయాలంటే మళ్ళీ 0 సైజ్లో పెట్టుకుని ట్రిమ్మర్ని మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మంచిగా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే మీరు కొంచెం నీట్గా చిన్న ట్రిమ్ చేసుకోండి. ఎందుకంటే ఆగమనం చేశారనుకో మీకు ఇక్కడ ఎక్స్ట్రా కరువు రావచ్చు, సో కొంచెం అటు ఇటు అవ్వచ్చు. సో అలా అవ్వకుండా ఉండడానికి మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ప్రాపర్గా మీరు చూసుకుంటూ ఒక లైన్ లాగా చేసుకోండి అన్నట్టు. ఆ లైన్ కూడా ఎగ్జాక్ట్ లైన్లో ఉండాల్సిన అవసరం లేదు. సో అలా మీరు ట్రిమ్ చేసుకోవాలి. అండ్ అలాగే బోత్ సైడ్స్ మీరు అలా చేసుకోవాలి. అలా చేసుకున్నాక మీ చీక్ లైన్ అనేది అయిపోయినట్టే. సో చీక్ లైన్ అండ్ బేస్ లైన్ అయిపోయిందంటే మోస్ట్ ఆఫ్ ద వర్క్ అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ ఏంటంటే సైడ్ బన్స్ అంటే మన హెయిర్కి మన చీక్ లైన్కి మధ్యలో ఉన్న హెయిర్ ఉంటుంది కదా ఇక్కడ కొంచెం, సో దీన్ని సైడ్ బన్స్ అంటారు. ఈ సైడ్ బన్స్ని కూడా మనం ప్రాపర్గా మ్యాచ్ చేయాలి. ఇది ఎలా మ్యాచ్ చేయాలంటే హెయిర్కి ఉన్న ఇక్కడ చీక్ లైన్కి మధ్యలో మనం ఉన్న సైడ్ బన్స్ని ప్రాపర్గా ఎలా మ్యాచ్ చేయాలంటే ఇక్కడ లైట్గా కర్వ్ రావాలి, పైన లైట్గా కర్వ్ రావాలి అండ్ మధ్యలో మాత్రం కొంచెం స్ట్రైట్ లైన్ వచ్చేలా చూసుకోవాలి. సో దట్ మనకి ఇక్కడ షార్ప్గా లైన్లో ఉన్నట్టు కనబడుతుంది అండ్ ఇలా జా అనేది ఇలా వి షేప్లో ఉన్నట్టు కనబడుతుంది. సో దానికోసం మనం ఇక్కడ లైట్గా స్ట్రైట్ లైన్ వచ్చి చూసుకోవాలి. అండ్ పైన హెయిర్కి వెళ్ళి లైట్గా కర్వ్ ఉండేది చూసుకోండి అండ్ కింద చీక్ లైన్కి వచ్చేదాకా లైట్గా కర్వ్ చూసుకోండి అండ్ మధ్యలో చూసుకోండి. సో దట్ మీకు ఆ ప్రాపర్ లుక్ అనేది వస్తుంది అన్నట్టు. సో వీడియోలో చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు వీడియో ప్రాపర్గా చూడండి అండ్ మీరు ట్రై చేస్తున్నప్పుడు కూడా వీడియో చూసుకుంటూ చేయండి. సో దట్ మీకు ఆ ప్రాపర్గా బియర్డ్ని ఎలా ట్రిమ్ చేసుకో అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకు చీక్ లైన్ అయిపోయింది, సైడ్ బన్స్ అయిపోయింది అండ్ బేస్ లైన్ అయిపోయింది అండ్ ఎక్స్ట్రా సైడ్స్ కూడా అయిపోయినాయి. సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయినట్టే. బట్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే మన మొస్కాచ్ అనేది మిగిలిపోయింది. సో మొస్కాచ్ ఎలా చేయాలంటే మొస్కాచ్ అనేది కొంతమందికి ఆగమంగా గ్రో అవుతూ ఉంటుంది, కొంతమందికి ప్రాపర్ గ్రో అవుతుంది. అండ్ మనకి ఎక్కువ గ్రో అయ్యే కొద్దీ ఆ హెయిర్ అనేది మన లిప్స్ నుంచి వస్తూ ఉంటుంది. సో అలా లిప్స్ నుంచి వచ్చినప్పుడు ఆ లుక్ అనేది ప్రాపర్ ఉండదు. సో మనం ఇక్కడ లిప్స్కి కూడా ఎక్స్ట్రా ఉన్న హెయిర్ని తీసేయాలంటూ, సో దాన్ని మనం లిప్ లైన్ అంటాం అన్నట్టు. ఆ లిప్ లైన్ మనం ప్రాపర్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఎక్స్ట్రా హెయిర్స్ ఉంటాయి కదా, వాటిని లైట్గా చిన్నగా మనం ట్రిమ్ చేసుకుంటాం అన్నట్టు. సో దాన్ని కరెక్ట్గా చేసుకోలేను అనుకున్న వాళ్ళైతే పెద్ద పట్టించుకోకండి. మీరు దాన్ని క్లిప్ పెట్టుకున్న తర్వాత వేసుకున్నప్పుడు
మోస్ట్లీ సెట్ అయిపోతుంది. బట్ మనకి ఇంకా షార్ప్నెస్ ఉండాలి, మనకి ప్రాపర్ లుక్ రావాలనుకున్న వాళ్ళకైతే మీరు చిన్నగా అలవాటు చేసుకోండి. సో దట్ మీకు ఇంకా ప్రాపర్ లిప్ లైన్ అనేది కనబడుతుంది, మీ లిప్స్ అనేది మీ బియర్డ్ అనేది ప్రాపర్ షేప్గా కనబడుతుంది అన్నట్టు. సో అదొకటి అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఫుల్ బియర్డ్ గ్రో అవుతుంది. సో దట్ మనకి ఇక్కడ మొస్కాచ్కి బియర్డ్కి మధ్యలో కూడా ఇక్కడ కొంచెం కూడా స్పేస్ లేకుండా మొత్తం గ్రో అవుతున్నట్టు. అండ్ నాకు కూడా ఆల్మోస్ట్ మొత్తం గ్రో అవుతుంది, కాకపోతే కొంచెం లైట్గా ఉంటుంది అన్నట్టు. అండ్ అదే కాకుండా మనకి ఇంకొంచెం ఇట్లా ఈ గోటీ లుక్ రావడానికి, ఇంకొంచెం జా లైన్ అనేది ఇంకొంచెం వీ టేపర్ లాగా కనబడడానికి ఇక్కడ కొంచెం లైట్గా లైన్ లాగా పెడితే ఇంకొంచెం నీట్గా కనబడుతున్నట్టు. సో మనకి ఇక్కడ బోత్ సైడ్స్ లైట్గా లైన్ లాగా పెట్టుకోండి. అదేలా పెట్టుకోవాలంటే ట్రిమ్మర్ని కొంచెం స్లో స్పీడ్లో పెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీ ట్రిమ్మర్ కావాలని సెట్టింగ్స్ ఉంటే, లేదంటే నార్మల్గా పెట్టుకుని కూడా మీరు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడ జాగ్రత్త ఎందుకంటే కొంచెం అటెండ్ అయిందనుకో మీ మీసం పోతుంది, లేకపోతే గడ్డం చెడిపోతుంది. సో అది మీరు చేసినంత వేస్ట్ అయిపోతుంది అండ్ మీకు ఆ లుక్ రాదన్నట్టు. సో కొంచెం చిన్నగా చూసుకుంటూ మీరు ఇక్కడ ఒక లైన్ పెట్టుకోండి చిన్నగా. అది ఎక్కువ డెప్త్ పెట్టకండి, అలా అని చెప్పి పెట్టనట్టు ఉండకండి. కొంచెం లైట్గా కొంచెం లెంత్ వరకే మాత్రమే పెట్టండి. అది బోత్ సైడ్స్ పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గడ్డం దగ్గర కూడా కొంతమందికి స్పేస్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ కొంతమందికి ఆ లిప్ కింద ప్రాపర్ హెయిర్ రాదు, కొంతమంది కొంచెం వేస్తున్నట్టు. సో మొత్తం వచ్చిన వాళ్ళకైతే ఏం కాదు, బాగానే ఉంటుంది అలా ఉంచుకుంటే. కొంచెం వచ్చిన వాళ్ళకి అలా ఉంచుకుంటే బాగుంటుంది. సో దానికి బదులు మనం ఏం చేయాలంటే పైన కొంచెం హెయిర్ అలానే ఉంచి మధ్యలో కొంచెం లైట్గా క్లియర్ చేసాం అనుకో, అది చూడడానికి ఇంకొంచెం నీట్గా కనబడుతుంది అన్నట్టు. సో అలా ఇలా చేయాలంటే మన లిప్ని కొంచెం ఇలా పైకని పెట్టుకొని ఇక్కడ బోత్ సైడ్స్ మనం లైట్గా ట్రిమ్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మన బియర్డ్ అనేది ఓవరాల్గా కంప్లీట్ లుక్ వస్తున్నాడు. సో ఇది ప్రాపర్గా మన బియర్డ్ని ఎలా షేపింగ్ చేసుకోవాలి అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే మీకు బియర్డ్ లెంత్ ముందే డిసైడ్ చేసుకోమని చెప్పాను. ఆ లెంత్ ప్రకారంగా మీ బియర్డ్లో ఆ లెంత్ సెట్ చేసుకొని మీరు ఓవరాల్గా చిన్నగా ట్రిమ్ చేసుకుంటూ రండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హెయిర్కును ఇక్కడ బియర్డ్కి మధ్యలో మ్యాచింగ్ జరగాలన్నట్టు. సో అక్కడ మ్యాచింగ్ ఎలా చేయాలంటే మీ హెయిర్ లెంత్ ఉందో మీరు అనలైజ్ చేసుకోండి. దానికన్నా 1 లెంత్ ఎక్కువ అన్నా లేకపోతే 1 లెంత్ తక్కువ అన్నా డిపెండ్స్ ఆన్ యువర్ బియర్డ్. మీరు దాన్ని కొంచెం సెట్ చేసుకొని ఇక్కడ లైట్గా ఫేడ్ చేయండి అన్నట్టు. ఎక్కువ ఫేడ్ చేయకండి, మరీ పైకి చేయకండి, మరీ కిందికి చేయకండి. సో లైట్గా ఫేడ్ చేశారనుకో అక్కడ ప్రాపర్ ఫేడ్ అయినట్టు ఉంటుంది అండ్ మీకు బియర్డ్ అండ్ హెయిర్ అనేది కలిసిపోతుంది, మంచిగా కనబడుతుంది. ఎక్కువ ఫేడ్ చేశారనుకో మళ్ళీ మీరు బార్బర్ దగ్గరికి వెళ్ళి కటింగ్ చేయించాల్సిన అవసరం వస్తుంది. సో అంత అవసరం లేకుండా ఉండడానికి మీరు కొంచెం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పైన దాకా చేయకుండా కింది దాకా చేయకుండా లైట్గా ఓన్లీ ఈ మధ్యలో మాత్రమే లైట్గా ఫేడ్ చేసుకోండి. సో దట్ మీకు బియర్డ్ అనేది ప్రాపర్గా అందులో కలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు డిసైడ్ చేసుకున్న లెంత్ ప్రకారంగా మీరు బియర్డ్ని అంతా మొత్తం ట్రిమ్ చేసుకోండి. సో దట్ మీకు బియర్డ్ అనేది ప్రాపర్గా ట్రిమ్మింగ్ అని అయిపోయింది. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. అదేంటంటే ఈ మధ్య చాలామంది ట్రెండింగ్ కనబడుతుంది అండ్ మోస్ట్లీ విరాట్ కోహ్లీ అయితే ఎప్పటికి ఇదే బియర్డ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అదొక వీ టేపర్ లుక్ అన్నట్టు. సో ఇది మోస్ట్లీ స్క్వేర్ షేప్ ఉన్న వాళ్ళకు లేకపోతే రౌండ్ షేప్ ఉన్న వాళ్ళకు ఇది కొంచెం మంచిది అన్నట్టు. ఎందుకంటే ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి స్టైల్ మనం ఫాలో అవడం వల్ల మనకి ఏమవుతుందంటే మన ఫేస్ అనేది ఇంకొంచెం షార్ప్గా కనబడుతుంది, ఇంకొంచెం జా లైన్ ఉన్నట్టు కొంచెం మంచిగా కనబడుతున్నట్టు. సో అది ఎలా చేయాలంటే వెరీ సింపుల్ అన్నట్టు. నేను కూడా అప్పుడప్పుడు ఇది ఫాలో అవుతూ ఉంటాను. ఇది ఎలా చేయాలంటే ఏం లేదు, పైనుంచి షేపింగ్ అనేది సేమ్ అన్నట్టు బోత్ థింగ్స్కి. షేపింగ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే పైనుంచి కిందికి వచ్చే కొద్ది లెంత్ అనేది పెంచుకొని రావాలన్నట్టు. సో మనం పైన బియర్డ్ అనేది కొంచెం తక్కువ లెంత్ ట్రిమ్ చేస్తాం అన్నట్టు. సో లెట్స్ సే నేను 3 mm పెట్టుకుని లెంత్ చేసుకుంటున్నాను. సో మీ బియర్డ్ని బట్టి మీరు చేసుకోండి. బియర్డ్ థిక్గా ఉన్న వాళ్ళకైతే కొంచెం తక్కువ లెంత్ పెట్టుకున్నా కూడా థిక్గా ఉండడం వల్ల మంచిగా కనబడుతుంది అలాంటి వాళ్ళకు. సో కొంచెం బియర్డ్ తక్కువ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువ లెంత్ పెట్టుకోవాలి. సో దట్ ఆ బియర్డ్ అనేది థిక్గా కనబడుతున్నట్టు. సో అలా నేను 3 mm పెట్టుకుంటాను. మీ బియర్డ్ అనేది లైట్గా ఉందనుకో కొంచెం మీరు కొంచెం ఎక్కువ సైజ్ పెట్టుకొని చేసుకోండి. సో దట్ మీకు అది బియర్డ్ అనేది మంచిగా థిక్గా కనబడుతున్నట్టు. సో ఇక్కడ నేను 3 mm పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేసుకుంటాను. సో అలా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 mm చేసుకుంటాను. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసరికి మన 6 mm 8 mm అలా చేసుకుంటాను. సో అలా మన బియర్డ్ అనేది పైనుంచి కిందికి వచ్చే కొద్ది కొంచెం గ్రో అవ్వకుంటూ కొంచెం పెద్దగా కనబడుతుంది అన్నట్టు. సో అలా మనకు పైనుంచి కింద ఒక ఇల్యూషన్ లెక్క ఒక కొంచెం షార్ప్నెస్ అనేది కనబడుతుంది. సో కిందికి వచ్చే కొద్ది వాల్యూమ్ యాడ్ అవుతుంది అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వరకు చేసుకుంటాం కదా. అండ్ మెయిన్లీ మన కింద అనే దాన్ని కొంచెం ఎక్కువ లెంత్ ఉంచాలంటూ. కింద అంటే ఓన్లీ గోటీ ప్లేస్లోనే కాకుండా కొంచెం జా కింద కూడా మనకు కొంచెం ఎక్కువ హెయిర్ ఉంచితే ఆ వాల్యూమ్ అనేది యాడ్ అయ్యి మనకి ఎక్స్ట్రా వీ టేపర్నెస్ కనబడి ఎక్స్ట్రా షార్ప్గా కనబడుతున్నట్టు. సో అలా మనం పైనుంచి కిందాక లెంత్ పెంచుకొని రావాలి. అండ్ ఎస్పెషల్లీ మొస్కాచ్ అండ్ ఈ గోటీ ఏరియాలో మాత్రం సపరేషన్ ఏర్పడేటట్టుగా ఇక్కడ కొంచెం మరీ ఎక్కువగా ఉంచండి. అండ్ కింద కూడా కొంచెం దీన్ని కొంచెం లెంత్ మ్యాచ్ అయ్యేటట్టుగా కింద కూడా కొంచెం ఎక్కువ ఉంచండి. సో దట్ మీ బియర్డ్ అనేది విరాట్ కోహ్లీ లాగా మీకు టేపర్ లుక్ కనబడుతుంది. అండ్ మోస్ట్లీ స్క్వేర్ షేప్ ఉన్న వాళ్ళకు కొంచెం రౌండ్ షేప్ ఉన్న వాళ్ళకు ఇది ఫాలో అవడం వల్ల ఫేస్ అనేది ఎలాంగేటెడ్గా కనబడుతుంది అండ్ మీ ఫేస్ అనేది మంచి షార్ప్గా జాల్ అయినట్టుగా కనబడుతున్నట్టు. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ బియర్డ్ ట్రిమ్మింగ్. మీకు క్లియర్ అర్థమైందని అనుకుంటున్నా, ఎందుకంటే నేను ప్రాపర్గా వీడియోలో చూపించుకుంటూ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా అర్థం కావాలంటే చెప్పండి, మన అప్కమింగ్లో మళ్ళీ ఇంకో వీడియో చేసి క్లియర్గా డౌట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మళ్ళీ వీడియో చేస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్యాచీ బియర్డ్ ఉంటే మీకు బియర్డ్ ప్రాపర్గా గ్రో చేసుకోవాలనుకున్న వాళ్ళకు ఆల్రెడీ మన ఛానల్లో బియర్డ్ గ్రోత్ ఒక వీడియో చేస్తాను. సో వీడియో చూడండి. అండ్ అలాగే అప్కమింగ్లో ప్యాచీ బియర్డ్ ఉన్న వాళ్ళకు ఇన్స్టాంట్గా మీ బియర్డ్ కొంచెం మంచిగా కనబడడానికి ఏం చేయాలో కొన్ని టిప్స్ కూడా చెప్తాను. సో దట్ మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది అండ్ మీకు బియర్డ్ని
లేకున్నా కూడా కొంచెం ఉన్నట్టు ఇల్యూషన్ లాగా చూపించచ్చు అండ్ మీకు బియర్డ్ రాక్ చేయొచ్చు అన్నట్టు. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఎలా అనిపించింది అండ్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కింద కామెంట్ చేయండి అండ్ తప్పకుండా లైక్ చేయండి. అండ్ అప్కమింగ్లో మీకు వెళ్ళిన వీడియోస్ కావాలనో కింద కామెంట్లు చెప్పండి, సో దట్ నేను ఆ వీడియోస్ చేస్తాను. అండ్ తప్పకుండా అప్కమింగ్లో మంచి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్ విత్ అ గుడ్ వీడియో.